అపోస్తుల కార్యంలో 17:30 ఒక చక్కని మాట పరిశుద్ధుడైన పౌలు మనకు తెలియజేస్తున్నాడు. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుండెను. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవాలని దేవుడు ప్రజలందరికీ ఆజ్ఞాపిస్తున్నాడని ఒక చక్కని మాట తెలియజేస్తున్నాడు. నిజమే, అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి ఒకసారి గమనిస్తే ఎవరు మారు మనసు పొందుతారంటే ఎక్కువగా డ్రగ్స్కి అడిక్ట్ అయిన వారు, గంజాకి అడిక్ట్ అయిన వారు, అంతేకాదు త్రాగుడికి, వ్యభిచారానికి, జూదానికి, భయంకరమైన పాపములకు, దొంగతనాలకు ఎడిక్ట్ అయినటువంటి వారు, వాటి నుంచి విడిపించబడలేని వారు యేసుప్రభువుని తెలుసుకోగానే వారు విడిపించబడుతున్నారు, మారు మనసు పొందుకుంటున్నారు, రక్షించబడుతున్నారు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని ప్రభువు చెప్పిన మాట ప్రకారము వారి సాక్ష్యాల ద్వారా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, వీళ్ళని మార్చాలంటే ఏ చట్టం మార్చగలదో ఒకసారి ఆలోచించండి. ఎవరు కౌన్సిలింగ్ ద్వారా మారతారో ఒకసారి ఆలోచించండి. ఎవరి ద్వారా మారలేరు. యేసుక్రీస్తు ప్రేమ ఒకటే వారిని ఆకర్షించింది. యేసుక్రీస్తు దేవుడు మాత్రమే వారిని మార్చగలనని తెలుసుకున్నారు. ఇప్పుడు వారు మారు మనసు పొంది సువార్త ప్రకటిస్తున్నారు. వారు సాక్షులుగా నిలబడుతున్నారు. ప్రతి చోట మనం చూసినట్లయితే ఎన్ని సాక్ష్యాలు మనం చూస్తున్నాం. దేని బట్టి వీళ్ళని మార్చింది ఎవరు? యేసయ్య మార్చాడు. ఇలాంటి ప్రేమ యేసయ్య ప్రేమ. కాబట్టి యేసుక్రీస్తుని విమర్శించడం, యేసుక్రీస్తు బిడ్డల్ని, క్రైస్తవుల్ని విమర్శించడము, ఆ గొర్రెల్లాగా వాళ్ళలాగా వీళ్ళగా వెటకారం, ఇలాంటి పనికిమాల సునకానందాలు మానేసేసి యేసయ్య నిజమైన దేవుడు అని తెలుసుకోండి. ఆయన ప్రేమ త్యాగము ఒకసారి తెలుసుకుంటే నువ్వు విడవు. ఆయన రుచి చూసిన వారు ఎవరు విడిచిపెట్టరు. దేవుని బిడ్డలారా, మేము కూడా యవన కాలంలో లోకంలో బ్రతికిన దేవుడి ప్రేమ తెలుసుకొని ఆయన కొరకు బ్రతకాలనే ఈ జీవితాన్ని ఇలా తీర్మానం చేసుకున్నాం. మీరు కూడా యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించండి, మారు మనసు పొందండి. రేపో ఎల్లుండి అన్నట్టు యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉన్నది. ఇప్పుడే క్రీస్తుని అంగీకరిస్తారనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మే గాడ్ బ్లెస్ యూ.